రాష్ట్ర వ్యాప్తంగా దట్టమైన పొగమంచు పడుతుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరో 2 రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో వాకర్స్ బయటకు రావడం లేదు. నల్గొండ జిల్లాలో పొగమంచుపై మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. రోజులుగా చలి ఎక్కువైంది. బయటికి వెళ్ళాలంటే తెల్లవారుజామున స్నోతో వాహనాలు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించలేక రోడ్డు ప్రమాదాలు కూడా అధికంగా కనిపిస్తాయి. మరోవైపు మొత్తం కూడా రాష్ట్రంలో ఎల్లో బెల్ట్గా ఈ జిల్లాని కూడా ప్రకటించారు. వాహనాలు ఆగి మొత్తం కూడా స్నో పోయిన తర్వాతనే, ఎండ వచ్చిన తర్వాతనే వాహనాలు పోవాలి, లేకపోతే రోడ్డు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అయితే తెల్లవారుజామున ఖచ్చితంగా కూడా బయటికి వెళ్ళాలంటే, గతంలో వాకింగ్కి వెళ్ళాలంటే అందరూ కూడా మామూలుగా వచ్చేది. కానీ ఇప్పుడు మఫ్లర్లు ఖచ్చితంగా కూడా క్యాప్లు, మంకీ క్యాప్లు వేసుకొని బయటకు రావాల్సిన పరిస్థితి. చాలా మంది ఇక్కడ వాకర్స్ ఉన్నారు. సరే మాట్లాడదాం. రెగ్యులర్గా ఇట్లే వస్తుంటారా మఫ్లర్? ఈ 3-4 డేస్ నుంచి ఇలా వస్తున్నామండి. ఎట్లా ఉంది చలి? మా ఇంటికా నుంచి బయలుదేరేటప్పుడు ఇట్లా చాలా ఎక్కువగా ఉన్నది. తల మీద మంచు పడి బరువుగా ఉన్నది. దానికోసమే మఫ్లర్ వాడి రావాల్సి వస్తుందండి. మీరు రెగ్యులర్గా వస్తుంటారు కదా వాకింగ్, ఎట్లా ఉంటుంది గతానికి ఇప్పటికి చలి ఎట్లుంది? అంటే ఇంతకుముందేమో ఇంకా పొద్దుగాలు వచ్చేటోని సార్, 4:30-5కే వచ్చేటోని. ఈ చలికి రాలేక కొంచెం ఇబ్బంది అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఈ వాహనాల యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి కదా, అందుకోసం 7కి వస్తున్నాం. కొంచెం ఎండ వస్తుంటుంది కదా, ఆ టైంలో బాగుంటుందని. చలి ఎక్కువ ఉంది కాబట్టి ఈ టైంకి వస్తుంటుంది సార్. వాకర్స్ గతంలో వచ్చినట్టు అందరూ వస్తున్నారా? వాకర్స్ అసోసియేషన్ మెంబర్ కదా మీరు, అందరూ వస్తున్నారు అట్లా? నిజంగా అసలు చలికాలంలో వాకర్స్ కూడా చాలా మంది వాకింగ్కి రారు. ఎందుకంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా అంటే ఒక 50% తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గత 15 రోజుల నుంచి చూస్తున్నాము, ఉదయకాలాన మొత్తం కూడా గణనీయంగా ఉష్ణోగ్రత తగ్గిపోవడము, తర్వాత మంచు పడడము, తర్వాత సూర్యుడు ఎండ ఇప్పుడు మనకు 7:15 అవుతుంది, ఇప్పుడే సూర్యుడు వచ్చాడు. కాబట్టి ఆరోగ్య సమస్యలు వస్తాయని చాలా వరకు వాకర్స్ రావట్లేదండి. సార్, యాజ్ ఎ డాక్టర్గా ఈ చలి మంచుకు సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని మీరు సజెస్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు యాజ్ యూజువల్గా మన వింటర్లో తీసుకునే స్వెటర్స్ కానీ, మఫ్లర్స్ కానీ, అలాగే హెడ్కి ప్రొటెక్టర్ పెట్టుకుంటే బాగుంటుంది. మీరు చెప్పినట్లు, మా వాకర్స్ చెప్పినట్టు ఇప్పుడు గణనీయంగా తగ్గారు జనం. ఎందుకంటే చలికి భయపడి, చలిలో ఈ షివరింగ్తో వచ్చే డెర్మటైటిస్ కానీ, లేదా ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్, డిస్నియా రావటం, తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించిన డిసీజ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఓల్డ్ పీపుల్, యాక్చువల్లీ వాకర్స్ అసోసియేషన్లో ఓల్డ్ పీపుల్ చాలామంది రెగ్యులర్గా ఈ వాకర్స్ ట్రాక్ని యూజ్ చేసుకుంటారు. కానీ వాళ్ళు తగ్గారు. ఎందుకంటే వాళ్ళలో ఈ బ్రీతింగ్ కెపాసిటీ తక్కువైంది కాబట్టి ఈ చలికి ఎక్స్పోజ్ అయితే ఇంకా ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తగ్గారు. అయితే ఈ 5-6 రోజుల నుంచి నేను కూడా అనుభవించిందంటే మార్నింగ్ 5:30కి లేవని నేను రెగ్యులర్గా వస్తుంటాను. కానీ ఒక రకమైన అలజడి, ఒక రకమైన అంటే పోవాలన్నా వద్దన్న భయం. చలి అయితే విపరీతంగా ఉంటుంది. ఇంటి చుట్టూ స్నో, కారు గ్లాస్ మీద కూడా స్నో వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఎదుటి వెహికల్స్ కనపడవు కాబట్టి కొంచెం జాగ్రత్తతో వస్తున్నాం. అది వైపర్స్ పెట్టుకొని తుడుచుకున్నాం. కానీ ఇప్పుడు ఈ రోజు అయితే కొంచెం తగ్గింది. బట్ ఎనీవే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హెచ్చరిక మేరకు తప్పకుండా ఈ ఫాగ్ తగ్గే వరకు కూడా అందరూ కూడా కొంచెం ప్రికాషన్స్ పాటించి రెగ్యులర్గా వాకింగ్ చేయొచ్చు, రొటీన్ వర్క్స్ కూడా చేయొచ్చు. అంటే జనరల్గా వాకింగ్కి వచ్చేటప్పుడు ఈ చలికి ప్రికాషన్స్ తీసుకొని వాకింగ్ రావచ్చా, లేకపోతే కొంత మానేయడమే మంచిది అంటారు? ఖచ్చితంగా రావచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం వచ్చేది ఫిజికల్ యాక్టివిటీ కోసం. ఆ రెసిస్టెన్స్ పవర్, ఆ ఇమ్యూనిటీ రావాలంటే ఖచ్చితంగా వాకింగ్కి రావాల్సిందే. బట్ యూ హ్యావ్ టు టేక్ సమ్ ప్రొటెక్టివ్ మెజర్స్. సార్ చెప్పండి, జనరల్గా కుల్లా పెట్టుకొని వచ్చారు కదా, ఎట్లా సార్? యాక్చువల్గా ఇప్పుడు ఈ హార్ట్ పేషెంట్ మాత్రం రాకూడదు సార్. ఇప్పుడు సూర్యుడు వచ్చిన తర్వాత రావచ్చు. ఇంతకుముందు మన వృద్ధులు 60 ఏళ్ళ పైబడిన వాళ్ళందరూ కూడా 4:30 నుంచే ఇక్కడ మన వాకర్స్ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్కి వచ్చేది. వాళ్ళ తర్వాత 6 6:30కే వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు అట్లా ఆ పరిస్థితి లేదు సార్. ఇప్పుడు ఆ వృద్ధులు అనే వాళ్ళు అవపడుతున్నారు ఈ గ్రౌండ్లో. కాబట్టి నేను కూడా హార్ట్ పేషెంటే కాబట్టి నేను ఇప్పుడు ఇంతకుముందు 6కే వచ్చేసింది. ఇప్పుడు 7:30 ఇప్పుడే వచ్చాను నేను. ఆ పరిస్థితి కొనసాగుతుంది సార్ చలి వలన. నేను వేరే ఊరికి పోతుండే కూడా పాగు వచ్చేసి కార్ కొంచెం అయితే డ్యామేజ్ అవుతుండే, ఇబ్బంది అయితే ఉన్నది ఇప్పుడు. కానీ ఓలైనా జాగ్రత్తగా ఉండటం మంచిది సార్. ఇప్పుడు వృద్ధులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎక్కువ పేషెంట్లు అయ్యేది కూడా ఈ వృద్ధులు మాత్రం ఈ సీజన్లోనే అవుతారు సార్. ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉన్న ప్రమాదాలు ఇక జరిగే వృద్ధులు మాత్రం వాళ్ళు అంత టికెట్ తీసుకొని వెళ్ళిపోతారు. యూత్ పెరిగిరా తగ్గిరా? యూత్ జనరల్గా అయితే ఎర్లీగా వచ్చేది, ఇప్పుడు లేటుగా వస్తారు. కాకపోతే ఇప్పుడు ఈవినింగ్ టైంలో వస్తారు. కాకపోతే జనరల్గా అయితే నేనైతే 4:30కి అట్లా వచ్చేది రెగ్యులర్గా. ఇప్పుడు 6 దాటినాకనే వస్తున్నా. చలి ప్రభావం ఆ విధంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే జనరల్గా మనం ఫిట్నెస్ కోసం ఇక్కడ గేమ్స్ ఆడడం కానీ అట్లా చేసేది అంత ముందుకు.
ఇప్పుడు మాత్రం ఓన్లీ వాకింగ్ చేయడం మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఈ చలి ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తాయి చిన్నపిల్లలకు కూడా. అదేవిధంగా మనమైనా సరే ఇప్పుడు 5 గంటలకు లేచినట్లయితే ఆ చలి ప్రభావంతో వనకడం కానీ, ఆ చలి పెట్టినట్టు అనిపించి అస్తమా ప్రాబ్లం లాంటిది, శ్వాస సంబంధించిన ఇబ్బందులు కలగడం కానీ, ఇట్లాంటివన్నీ ఒకసారి నాకు కూడా కింద పడిపోతానేమో అని అనిపించింది. ఎర్లీగా 4:30కి వస్తే అప్పటి నుంచి నేను 6కి రావడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు కొంచెం మంచిగా ఉంది. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో జాతీయ రహదారులు కూడా అధికంగా ఉంటాయి. NH65తో పాటు అదేవిధంగా భువనగిరి చిట్యాల హైవే, అదేవిధంగా అద్దంకి నార్కట్పల్లి హైవే, ఇట్లా జాతీయ రహదారులలో తెల్లవారుజామున ఎక్కువ కూడా లారీలు జర్నీ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. ఈ స్నో మొత్తం కూడా ఆగిపోయిన తర్వాతనే వాళ్ళు వాహనాలు తీసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మన ఇటీవల కాలంలో నిడమనూరు దగ్గర పొగమంచుతోటి లారీకి ఆటో ఢీ కొట్టడంతో అక్కడికక్కడే 6 చనిపోయిన పరిస్థితి. మరోవైపు చాలా రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతాయి. దాంతో అధికారులు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాహనాలు తీసేటప్పుడు ఖచ్చితంగా కూడా స్నోని చూసుకోవాలి. ఒకవేళ స్నో కనుక ఉంటే మాత్రం వాళ్ళు ఆపుకొని తర్వాత వెళ్ళడమే బెటరు అని చెప్పేసి సజెస్ట్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా ఎల్లో బెల్ట్లో ఉన్నది. అలర్ట్ చేశారు అధికార యంత్రాంగం. దానికి సంబంధించి ఇంకా కొన్ని రోజుల పాటు ఈ స్నో ఉండడంతో పాటు పొగమంచు ఇట్లే ఉంటుంది, అదేవిధంగా చలి కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దాన్ని ప్రికాషన్స్ తీసుకొని బయటకు వెళ్ళాలని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఉమ్మడి నల్గొండ జిల్లా. ఇది చలికి సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.